ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న వెబ్ సిరీసు 'ఇష్క పట్నము'. ఈ సిరీసు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మొత్తము 7 ఎపిసోడ్ల దాకా ఉండడం జరిగింది. ఈ సిరీస్‌లో కొన్ని చోట్ల కొంచెం రొమాంటిక్ సీన్స్ అక్కడక్కడ బూతుమాటలైతే ఉండడం జరిగింది. కాబట్టి అవి కాస్త ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ సిరీస్‌ను సింగిల్‌గా మాత్రమే చూడండి. అలాగే ఈ వెబ్ సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. వెబ్ సిరీస్ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ కాస్త బాగున్నప్పటికీ ఈ సిరీస్ లెంత్ ఎక్కువగా ఉండడం, కొన్ని ఎపిసోడ్లు అయితే చాలా లాగ్గా కూడా ఉండడం జరిగింది. కాస్త రన్ టైం తగ్గించి కొన్ని ఎపిసోడ్లు కొంచెం తీసేసి ఉంటే మాత్రం చాలా బాగుండు. సో ఫైనల్గా సిరీస్ అయితే చాలా వరకు బోరుగానే ఉంటుంది. కాబట్టి లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ సిరీస్ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే విశాఖపట్నం పోర్టులో చాలా అక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ అక్రమాల వల్ల చాలామంది జనాలు చంపేయడం జరుగుతుంది. అదేవిధంగా అమాయకులను అణిచివేస్తూ ఉంటారు. ఇక ఈ విలన్స్ను ఎదిరించడం కోసము కొందరు ఎలా పోరాడతారు, ఈ అక్రమాలను ఎలా అడ్డుకుంటారు, ఈ విలన్స్ను ఎలా ఎదిరిస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వెబ్ సిరీస్ని అయితే మీరు అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. సిరీస్ అయితే చాలా వరకు స్లోగానే ఉంటుంది. కాకపోతే ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ అదేవిధంగా క్లైమాక్స్ ఎపిసోడ్, ఈ 2 ఎపిసోడ్లు అయితే చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ ఎపిసోడ్ అయితే తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ సిరీస్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇక కాకపోతే లెంత్ ఎక్కువగా ఉండడం, చాలా చోట్ల స్క్రీన్ ప్లే అనేది చాలా వరకు స్లోగా కూడా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా సిరీస్ అయితే అంతలా ఏమీ లేదు. లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.